నమస్కారం. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు నిన్న దేవినేని అవినాష్ మల్లార్జునను వరద బాధితుల సహాయంపై దేవుడి మీద నిందలేసినాడు. చంద్రబాబు నాయుడు గారి మీద నిందలేసి ఆ నిందలు ఎవరు వేయించారంటే జగన్మోహన్ రెడ్డి వేయించాడు. ఈ కాదు, స్క్రిప్ట్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డితోనే నేను మాట్లాడాను. జగన్మోహన్ రెడ్డి నీ హయాంలో వరదలు వచ్చినటువంటి ఏరియాల్లో నువ్వేం చేసావు? అలాగే వరద సహాయానికి ₹1 ఇస్తానని ప్రకటించావు. ఆ ₹1 ఎవరికి ఇచ్చావు, ఎక్కడ పెట్టావు, ఏం చేసావు? అలాగే జగన్మోహన్ రెడ్డి నువ్వు 10 రోజులు విజయవాడ నగరం అంతా వరదమయం అయితే చంద్రబాబు నాయుడు గారు 10 రోజులు కూడా కలెక్టరేట్లో ఉండి అధికారులని, ఇటు నాయకుల్ని, అటు కార్యకర్తల్ని, ఇంకోవైపు ప్రజల్ని సమన్వయం చేసి కలెక్టరేట్లో ఉండడమే కాకుండా ఆయన ఫ్రంట్ లైన్ మీద దాదాపు ఒక్క రోజుగా 12 గంటలు తిరిగినటువంటి దాఖలాలు మన ప్రజలు చూశారు. నువ్వెక్కడైనా నీ ప్యాంటుకి బురద అంటేలాగా తిరిగావా? నువ్వెక్కడ తిరిగావు? కృష్ణలాగా కట్టమించి బ్యారేజీ వరకు వచ్చావు. వచ్చి ఆహా విజయవాడలో 3 ఓడిపోయాం, విజయవాడలో ఎమ్మెల్యేలు 3 ఓడిపోయాం, ఎంపీ ఓడిపోయాం, విజయవాడ ప్రజలకి తగిన శాస్తి జరిగింది అన్నట్టుగా నువ్వు ఇకిలి నవ్వులు నవ్వుతూ వెళ్ళినటువంటి విధానాన్ని ప్రజలు గమనించారు. ఇవాళ ఢిల్లీ కూడా ఢిల్లీలో అక్కడ మంత్రులు కలిసి, ప్రధానమంత్రిని కలిసి ఇవాళ ఇక్కడ జరిగినటువంటి విపత్తు ఏదైతే ఉందో ఆ విపత్తు గురించి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అసలు ఈ రాష్ట్రానికి 2019 నుంచి 2024 వరకు విపత్తు వచ్చింది. ఆ విపత్తు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి రూపంలో ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. మీరే విపత్తుల గురించి మాట్లాడేది. చంద్రబాబు నాయుడు గారు విపత్తులు వచ్చినా సరే దాన్ని ఎదుర్కొనే సత్తా ఆయన దగ్గర ఉంది. మీకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అందులో అవినీతి చేశాడు, అగ్గిపెట్లు కొన్నారు, కొవ్వొత్తులు కొన్నారు. ఏ ఒత్తులు కొన్నారా? ఎవరు చెప్పారు మీకు? జగన్మోహన్ రెడ్డి. ఇది కూటమి ప్రభుత్వం, అవినీతికి ఆస్కారం లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుకుంటున్నారా అవినీతి చేయడానికి? ఛాలెంజ్ చేయి, జగన్మోహన్ రెడ్డి నువ్వు రా, బయటికి రా. మా మంత్రులు ఎవరో నీ ఇష్టం వచ్చినటువంటి మంత్రి నీతో కూర్చుంటాడు. ఈ రాష్ట్రంలో అవినీతి గురించి మాట్లాడదాం. 2014 నుంచి కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు హయాం దగ్గర నుంచి 2024 అక్టోబర్ దాకా మాట్లాడదాం రా అని ప్రకటించిన ₹1 ఏం చేశావు? మరి నువ్వే తినేసావు. నువ్వు తినేసి చంద్రబాబు నాయుడు గారి మీద నిందలు. శవాల మీద పేలాలు ఏరుకునే నాయకులు వైసీపీలో ఉన్నారు. ఎల్జీ ఫార్మా కంపెనీ అనకాపల్లి జిల్లాలో గ్యాస్ లీక్ అయ్యి 8 మంది చనిపోతే బలవంతంగా కంపెనీ రాపించుకోవడానికి విజయసాయి రెడ్డి మీరు కుట్ర చేయలేదా?